రూపాయి వాల్యూ పడిపోయింది, ఇండియన్ రూపాయికి వాల్యూ లేదు, ప్రతిరోజు ఇదే మాట వింటాం. అసలు ఏంటి దీని అర్థం? ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగానే అకౌంట్ ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంతకుముందు ఒక డాలర్ వాల్యూ 80 రూపీస్ ఉండేది, బట్ ప్రజెంట్ ఎంత ఉందంటే ఒక డాలర్ వాల్యూ 90 రూపీస్ ఉంది. సో అంటే ఒక డాలర్ నువ్వు కొనాలనుకుంటే కనుక, ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే 90 రూపీస్ పెట్టి నువ్వు ఒక డాలర్ని కొనుక్కోవాలి. సో ఇక్కడ ఏమైంది, రూపాయి వాల్యూ తగ్గిపోయింది, డాలర్ వాల్యూ ఏమైంది, స్ట్రాంగ్ అయింది. సో అసలు ఎందుకు సార్ మనం అసలు ఎక్స్చేంజ్ అసలు కంపేర్ చేసి ఎందుకు చూడాలి? మన రూపీకి మన వాల్యూ ఇచ్చుకుందామంటే ఓకే, అక్కడ వరకు ఓకే. బట్ మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంటున్నాం. వాటిలో మెయిన్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ వచ్చేసి, నెక్స్ట్ గోల్డ్, ఇంకా ఎలక్ట్రానిక్స్. సో వీటి వల్ల మనకి ఏంటి, పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి, గోల్డ్ రేట్స్ పెరుగుతాయి, అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్, ఫారెన్ ఎడ్యుకేషన్, ఇవి రేట్స్ కూడా పెరుగుతుంటాయి. సో దీని ఎఫెక్ట్ వల్ల మన రూపాయి వాల్యూ మనకి తగ్గింది. ఇన్నాళ్ళు ఇంతకు రేటుకి వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఆ విధంగా కంపేర్ చేస్తే రూపాయి వాల్యూ తగ్గింది తప్ప మన దగ్గర ఉన్న, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన రూపాయి వాల్యూ అయితే తగ్గలేదు. కరెన్సీలో రేటు పెరగడం వల్ల బెనిఫిట్ ఎవరికంటే, ఎవరైతే ఎక్స్పోర్టర్స్ మన ఇండియా నుంచి వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తారో మన ఐటమ్స్, వాళ్ళకందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ డాలర్స్లో వాళ్ళు పే చేస్తారు కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంది మన ఇండియన్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి.